హాయ్ గైస్. సో రీసెంట్గా ఓటీటీలో వచ్చిన వాటిలో నాకు ఈ 3 సినిమాలు బెస్ట్ అనిపించినాయి. మరి ఇంకా లేట్ చేయకుండా సినిమాలు ఏంటో చూద్దాం. అండ్ ఈ 3 సినిమాలు తెలుగులో ఉన్నాయి. నంబర్ 1, తక్కువ బడ్జెట్లో తీసిన సినిమా ఇది. బట్ కంటెంట్ పైన నమ్మకంతో ప్రమోట్ అయితే బాగానే చేశారు. అండ్ రెస్పాన్స్ కూడా పర్లేదు, బాగానే వచ్చింది. అయితే ఈ సినిమాకి థియేటర్లో కంటే ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంది. యాక్చువల్గా నేను కూడా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూసా. సర్ప్రైజింగ్గా సినిమా చాలా బాగుంది. సో బేసిక్ స్టోరీ ఏంటంటే, ఊర్లో మన హీరోకి మెల్లకను ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఊర్లో తనని సరిగా ట్రీట్ చేయరు. సో దానివల్ల కళ్ళు చూపించకుండా స్పెక్స్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అయితే అలాంటి వాడి లైఫ్లోకి ఒక అమ్మాయి వస్తుంది. మరి ఆ తర్వాత ఏమైందనేది సినిమాలో చూడాలి. చాలా సింపుల్ స్టోరీ, బట్ మంచి విజువల్స్తో, మంచి సీన్స్తో, మంచి ఎమోషన్స్తో అండ్ మంచి మెసేజ్తో ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే, చెప్పాలనుకున్న పాయింట్ని సోది లేకుండా చాలా క్లియర్గా చెప్పారు. లైక్ మనం ఎలా ఉన్నా సరే ఫస్ట్ మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. అలా చేసుకొని లైఫ్లో ముందుకెళ్తూ ఉండాలి. ఈ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, సినిమాలో విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. లైక్ మనం మలయాళం సినిమాలో చూస్తుంటాం కదా, డిట్టో అలానే ఉన్నాయి. అది నాకు సర్ప్రైజింగ్గా అనిపించింది. దీనివల్ల నాకు అర్థమైంది ఏంటంటే, మలయాళం సినిమాలో మనం తీయలేమనే వాళ్ళకి ఈ సినిమాతో మనం కూడా తీయగలమని ప్రూవ్ చేశారు. అండ్ సినిమాలో అందరి యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గా బాగుంది. అయితే సినిమాలో చిన్న మైనస్ ఏంటంటే, కాన్ఫ్లిక్ట్ పెద్దగా లేదు. దానివల్ల సెకండ్ హాఫ్ కొంచెం ప్లెయిన్గా వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇట్స్ అన్ ఎంగేజింగ్ ఫిలిం. సో అస్సలు మిస్ అవ్వకుండా చూశాను సినిమాని. సినిమా పేరు వచ్చేసి శ్రీ చిదంబరం గారు. సినిమా ఈటీవీలో ఉంది. నంబర్ 2, ఫస్ట్ పార్ట్ అయితే మామూలు హిట్ అవ్వలేదు. అండ్ ఫస్ట్ పార్ట్లో కొన్ని సొసైటీలో ఉన్న బోల్డ్ పాయింట్స్ని టచ్ చేశారు. సేమ్ అలాగే సెకండ్ పార్ట్లో కూడా టచ్ చేశారు. అయితే మరీ ఫస్ట్ పార్ట్ ఉన్నంత రేంజ్లో అయితే లేదు సెకండ్ పార్ట్. అలా అని చెప్పి బ్యాడ్గా కూడా లేదు, ఎంగేజింగ్గా ఉంది అంతే. సో ఈ సెకండ్ పార్ట్లో మొత్తం 3 స్టోరీస్ ఉంటాయి. ఫస్ట్ 2 బాగున్నాయి, బట్ లాస్ట్ది అయితే అంత ఏమనిపించలేదు. బట్ ఓవరాల్గా అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. సినిమా పేరు వచ్చేసి హాట్స్పాట్ టూ మచ్. ఈ సినిమా ఆహాలో ఉంది. అండ్ సినిమాలో అడల్ట్ సీన్స్ ఏం లేవు, కానీ తీసుకున్న పాయింట్స్ వల్ల కొంచెం ఆ ఫీల్ వస్తుంది అంతే. నంబర్ 3, తమిళ సినిమా ఇది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. రీసెంట్ టైమ్స్లో వచ్చిన మంచి రామ్కామ్ సినిమా అని చెప్పొచ్చు. సో బేసిక్ ప్లాట్ ఏంటంటే, హీరో సత్య అండ్ మోనిషా ఇద్దరికి కాఫీ షాప్లో పెళ్లి చూపులు. అయితే ఇద్దరు వాళ్ళ స్కూల్ లవ్ స్టోరీస్ చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇద్దరు స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరినైతే లవ్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పరు. అయితే ఇప్పుడు ఇద్దరు ఒక డెసిషన్ తీసుకుంటారు. అదేంటంటే, వాళ్ళిద్దరు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని వాళ్ళ ఫీలింగ్స్ని మొత్తం షేర్ చేయాలని. మరి ఆ తర్వాత ఏమైందనే సినిమాలో చూడాలి. ఈ స్టోరీ మొత్తం నేను రివీల్ చేయలేదు, ఎగ్జాక్ట్గా ట్రైలర్లో ఏముంది అదే చెప్పా. సో నన్ను వేసుకోకండి. సో ఇంకా సినిమా స్టోరీ అయితే చాలా సింపుల్గా ఉంది. బట్ సినిమా ఎందుకు ఎంగేజింగ్గా ఉందంటే, ఎక్కడ కూడా ఫోర్స్ కామెడీ లేకుండా మంచి సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. అండ్ చిన్న చిన్న పంచెస్ కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. ఆ డబ్బింగ్ వల్లే మనం డైరెక్ట్ తెలుగు సినిమా చూస్తున్నామన్న ఫీలింగ్ వచ్చింది. సో హ్యాపీగా నవ్వుకోవాలనుకుంటే సినిమా చూసేయండి. సినిమా పేరు వచ్చేసి విత్ లవ్. సో ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది. అండ్ సినిమా అయితే హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. సో అంతే. ఇంకా మరి ఈ 3 ఫిలిమ్స్లో మీకు ఏ సినిమా నచ్చిందనేది కమెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.